ఒకప్పుడు పచ్చని పల్లెలతో పొలాలతో నిండిన ఒక చిన్న గ్రామంలో రత్నాకరుడు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా సాధారణమైన కుటుంబానికి చెందినవాడు. తండ్రి రైతు, తల్లి గృహిణి. వాళ్ల ఇంటి పరిస్థితి అంత గొప్పగా లేకపోయినా ప్రేమ మాత్రం కొదవలేదు. రత్నాకరుడు చిన్నప్పటినుంచే చాలా విచిత్రమైన అలవాటుతో ఉండేవాడు. అతనికి రంగురంగుల రాళ్లంటే ఎంతో ఇష్టం. ఇతర పిల్లలు ఆటలాడుతుంటే అతను మాత్రం పొలాల దగ్గర, చెట్ల క్రింద, నదీ తీరాల్లో తిరుగుతూ వింత వింత రాళ్లను సేకరించేవాడు. అతను ఆ రాళ్లను జాగ్రత్తగా శుభ్రం చేసి చిన్న పెట్టెలో దాచుకునేవాడు. ప్రతి రాయికి ఒక కథ చెప్పేవాడు. ఇది రాజురాయి, ఇది నదిరాయి, ఇది అదృష్టరాయి అంటూ తన కలల ప్రపంచంలో జీవించేవాడు. అతని తల్లి నవ్వుతూ, ఇవి రాళ్లే బాబూ, బంగారం కాదు అని చెప్పేది. కాని రత్నాకరుడు మాత్రం, అమ్మా, ఒక్కో రాయి ఒక కథలా ఉంటుంది అని సమాధానం చెప్పేవాడు. ఒకరోజు పాఠశాలకు సెలవు వచ్చింది. ఆ రోజు ఉదయం నుంచే అతనికి చాలా ఉత్సాహం. ఈరోజు కొత్త రాళ్లు దొరకాలి అని అనుకుంటూ తన చిన్న సంచీని తీసుకుని బయల్దేరాడు. సూర్యుడు మెల్లగా మేఘాల వెనుక దాగిపోతూ ఉండగా గాలి చల్లగా మారింది. రత్నాకరుడు గ్రామం దాటి కొంత దూరం వెళ్లి ఎప్పుడూ వెళ్ళని ఒక కొత్త ప్రదేశానికి చేరుకున్నాడు. అదొక చిన్న అడవి. చెట్లు ఎత్తుగా ఉన్నాయి, చుట్టూ నిశ్శబ్దం. అప్పటికి ఆకాశంలో మబ్బులు గట్టిగా కమ్ముకున్నాయి. కాసేపట్లోనే వర్షం మొదలైంది. మొదట చిన్న చినుకులు, తర్వాత పెద్ద పెద్ద చినుకులు. రత్నాకరుడు ఒక పొద దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. అంతలోనే అతని కంటికి ఒక అద్భుతమైన విషయం పడింది. పొదల మధ్యలో ఒక ఎరుపు రంగులో మెరుస్తున్న రాయి కనిపించింది. అది సాధారణ రాయి కాదు, అది వెలుగులు వెదజల్లుతోంది. రత్నాకరుడు ఆశ్చర్యంతో దాని దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా చేతిలోకి తీసుకున్నాడు. ఆ రాయి చాలా వేడిగా, జీవంతో ఉన్నట్టుగా అనిపించింది. ఈ వర్షం ఆగిపోతే బావుంటుంది అని మనసులో అనుకున్నాడు. ఆశ్చర్యంగా క్షణాల్లో వర్షం పూర్తిగా ఆగిపోయింది. రత్నాకరుడు ఒక్కసారిగా గబగబా చుట్టూ చూశాడు. ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయాడు. మళ్లీ పరీక్షించాలని అనుకున్నాడు. రాయిని నేలమీద పెట్టి ఇప్పుడు మళ్లీ వర్షం పడాలి అని అనుకున్నాడు. కాని ఏమీ జరగలేదు. అతను మళ్లీ రాయిని చేతిలోకి తీసుకుని అదే కోరిక కోరాడు. వెంటనే ఆకాశం మళ్లీ ఉరుములు, మెరుపులతో వర్షం కురవడం ప్రారంభించింది. అప్పుడతనికి అర్థమైంది, ఇదొక మాయారత్నం. అతని కళ్లలో ఆనందం మెరిపించింది. ఇదుంటే నేను ఏదైనా సాధించగలను అని ఆనందంతో ఎగిరి గంతేశాడు. అతను వెంటనే వర్షం ఆగిపోవాలని కోరాడు. ఆ తర్వాత తాను తినడానికి పండ్లు కావాలని కోరాడు. వెంటనే అతని ముందుకు రుచికరమైన పండ్లు ప్రత్యక్షమయ్యాయి. రత్నాకరుడు ఆనందంలో మునిగిపోయాడు. ఇది ఎంత గొప్ప రత్నం అని అనుకుంటూ తన తల్లి కొద్ది దూరంలో ఒక పెద్ద సింహం కనిపించింది. అది అతణ్ణి గమనించి దగ్గరకొస్తోంది. రత్నాకరుడు భయంతో వణికిపోయాడు. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను రాయిగా మారిపోతే ఇది నన్ను చూడదు అని. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అతను మాయారత్నాన్ని పట్టుకుని అదే కోరిక కోరాడు. క్షణాల్లోనే అతను బండరాయిగా మారిపోయాడు. సింహం అక్కడికి వచ్చి చుట్టూ చూసింది. ఏమీ కనిపించక అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని రత్నాకరుడు మాత్రం బండరాయిగా మారిపోయి అక్కడే ఉండిపోయాడు. మాయారత్నం అతడి పక్కనే మెరుస్తూ పడిపోయింది. ఇంట్లో మీన్వైల్ రాత్రి అయింది. రత్నాకరుడు ఇంటికి రాలేదు. తల్లి ఆందోళనతో ఇప్పటికీ రాలేదు ఎందుకు అని అడిగింది. తండ్రి బహుశా ఆటలో మునిగిపోయి ఉంటాడు అని చెప్పినా అతని మనసులో కూడా భయం మొదలయ్యింది. వాళ్లు రాత్రంతా వెతికారు. పొలాల్లో, చెట్ల దగ్గర, స్నేహితుల ఇళ్లలో ఎక్కడా కనిపించలేదు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. రత్నాకరుడి జాడ ఎక్కడా దొరకలేదు. తల్లి బాధతో కుంగిపోయింది. ఒక నెల తర్వాత తండ్రి ఆమెను కొంచెం తినడానికి తీసుకొచ్చిన ఆహారం అక్కడ పెట్టారు. ఆ సమయంలో తండ్రికి ఒక మెరుస్తున్న రాయి కనిపించింది. అది మాయారత్నమే. అతను దాన్ని తీసుకుని
మన బిడ్డకు ఇవి ఎంత ఇష్టం కదా అని బాధగా అన్నాడు. తల్లి కన్నీళ్లతో రాయిని తీసుకుని బండరాయి మీద పెట్టింది. ఇప్పుడైనా మనతో ఉంటే బావుండేది అని విలపించింది. అది విన్న రత్నాకరుడు లోపలనుంచే నేనిక్కడే ఉన్నానమ్మా అని అరిచాడు. కాని అతను రాయిగా ఉండటం వల్ల ఆ శబ్దం బయటకు రాలేదు. ఆ సమయంలో అతని మనసులో ఒక కోరిక వచ్చింది, మళ్లీ మనిషిగా మారిపోతే బావుంటుంది అని. ఆ ఆలోచన వచ్చిన వెంటనే మాయారత్నం ప్రభావంతో అతను మళ్లీ మామూలు బాలుడిగా మారిపోయాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యంతో అతన్ని చూసి ఆనందంతో కౌగిలించుకున్నారు. కన్నీళ్లతో అతన్ని ముద్దాడారు. అతను జరిగిన విషయమంతా వారికి చెప్పాడు. తండ్రి ఆలోచించి ఈ మాయారత్నం ప్రమాదకరం అని అర్థం చేసుకున్నాడు. అతను రత్నాన్ని చేతిలోకి తీసుకుని ప్రకృతి తన విధంగా కొనసాగాలి అని కోరాడు. ఆ తర్వాత దాన్ని లోయలోకి విసిరేశాడు. మాయలు, షార్ట్కట్స్ మన జీవితాన్ని నాశనం చేస్తాయి. మనం కష్టపడి సాధించిందే నిజమైన ఆనందం అని రత్నాకరుడికి చెప్పాడు. ఆ రోజునుంచి రత్నాకరుడు మారిపోయాడు. అతను ఇంకా రాళ్లు సేకరించేవాడు, కాని ఇప్పుడు వాటిని మాయగా కాకుండా ప్రకృతి అందంగా చూసేవాడు.